మహాదేవుడైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు. దయచేసి గమనించండి. ఈరోజు ఒక చిన్న విషయం ప్రభు తన ఈ భూమి మీద ఉండగా సంఘానికి నేర్పినటువంటి ఒక చిన్న విషయాన్ని నేను మీతో పంచుకుంటాను. ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా కొంత సమయాన్ని కేటాయించి ఈ మాటలు వినటానికి ప్రయత్నించండి. ఇందులో తప్పనిసరిగా మీరు దీవించబడటానికి అవసరమైనటువంటి సందేశం ఉన్నది కనుక జాగ్రత్తగా ఈ కొద్ది మాటలను గమనించండి. మొట్టమొదటిగా ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు అనేకమైన సంగతులు మానవ సమాజానికి అవసరమైనటువంటి ఎన్నో మాటలు పలికారు, బోధించారు. నిజంగా ప్రతి మాట కూడా ఒక మనిషిని నిజంగా మానవత్వాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. ప్రతి మాట ఈ మాట తీసేద్దాం అనే దానికి లేదు. ప్రభు పలికిన ప్రతి మాట మన కుటుంబాలకు ఎంతో దీవెనకరమైనది, ఆశీర్వాదకరమైనది. ఒక మనిషిని మనిషిలాగా మార్చడానికి ఉపయోగపడే మాటలు దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటలు కనుక ప్రతి మాటను మనం తీసుకోవచ్చు. అయితే ఉదాహరణకి ఈరోజు ఒక చిన్న విషయం, ప్రభు మాట్లాడిన మాటల నుంచి ఒక చిన్న విషయం ఏమిటంటే అది తగ్గింపు తనాన్ని గురించి ప్రభు చాలా స్పష్టంగా తెలియపరిచారు. తగ్గింపును గురించి చాలా స్పష్టంగా తన గ్రంథంలో రాయించారు. తగ్గింపుని ఎక్కువగా కోరుకున్నారు ఆయన. తగ్గించుకుని ఉండమని బోధించారు ఆయన. తగ్గింపుతనాన్ని ఎక్కువగా హైలైట్ చేస్తూ వచ్చారు. ఎందుకని? తగ్గించుకుంటే ఏమొచ్చింది? ఈరోజు తగ్గించుకునేవారు చాలా తక్కువ మంది. తగ్గించుకోవటం వల్ల మనకు నష్టం కదా. తగ్గించుకుంటా పోతే సమాజంలో మనల్ని తొక్కేస్తారని కొంతమంది, కుటుంబంలో మనకి విలువ ఉండదని ఇంకొంతమంది, ఇలాగా అనేక రకాలుగా తగ్గించుకోవాలంటే చాలామంది సందేహపడుతుంటారు. తగ్గింపుతనాన్ని ఎందుకనో పక్కన పెడుతుంటారు. తగ్గింపుతనానికి ఎక్కువ శాతం ఇష్టపడరు. కానీ ప్రభు అయితే తగ్గించుకోమని ఎక్కువ చెప్పారు. తగ్గించుకోవడం వల్ల కలిగేటువంటి లాభాలు ఏమిటో వీలైతే ఒక 3-4 చెప్తాను ఈ వీడియో లెంత్ను బట్టి. ఎందుకంటే ఈరోజు కొద్ది వీడియోలోనే ఎక్కువ సమాచారం కావాలి, కొంచెం సమయంలోనే ఎక్కువ సమాచారం కావాలని కోరుకుంటున్నారు. కానీ దృష్టి పెట్టి దేవుని మాటలు వినటానికి ఇష్టపడట్లేదు. కాబట్టి వీడియో చూస్తున్న మీరైనా కొంచెం సమయాన్ని కేటాయించి ఈ వీడియో వినండి, చూడండి, మీకు ఆశీర్వాదం. కాబట్టి మీరు ఆదరించండి. ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు ఇంకా అనేకమైనవి చేయడానికి మాకు ప్రోత్సాహాన్ని ఇస్తూ మీరు కూడా వీడియోలు చూడాలని ప్రేమతో మీ అందరికి తెలియపరుస్తున్నాను. అయితే తగ్గించుకోవడం వల్ల నష్టం కదా అనుకునే రోజుల్లో మనం ఉన్నాం. అయితే ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే తగ్గించుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి, తగ్గించుకోవడం వల్ల ఎంతో ఆశీర్వాదం ఉంది, తగ్గించుకోవడం వల్ల ఎన్నో మేలులు ఉన్నాయన్న సంగతి ప్రభు తన గ్రంథంలో రాయించారు. ఉదాహరణకి తగ్గించుకోవటం వల్ల కలిగేటువంటి లాభాలు ఏంటంటే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఫస్ట్ పాయింట్, తగ్గించుకోవటం వల్ల మనకు కలిగే లాభం ఏంటంటే మనం హెచ్చించబడతాం. చాలా సున్నితంగా ఉంది సంగతి. మనల్ని మనం తగ్గించుకుంటే మనం హెచ్చించబడతాం. కాబట్టి నా దేవుని బిడ్డలారా, ఈరోజు హెచ్చించబడాలంటే ఏదో చేయడానికి పరిగెత్తుతాం మనం. నువ్వు హెచ్చించబడాలంటే మొట్టమొదట ప్రభు చెబుతున్న విధానం ఏంటంటే నిన్ను నువ్వు తగ్గించుకో. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలో ఒక వృత్తాంతం ఉంది. అక్కడ చదువుతున్నాను, వినండి. 10వ వచనం. ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి దేవాలయములో చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారం నాకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలువబడి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను.
తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు అని చెప్పాడు. ఇది ప్రభు చెప్పినటువంటి మాట. ఇద్దరు మనుషులను మనకు చూపిస్తున్న ఉదాహరించి, ఇద్దరు మనుషుల్లో ఒకడు సుంకరి, ఒకడు పరిసయ్యుడు. ఈ పరిసయ్యుడు అనేవాడు నేను భక్తిపరుడు అన్నటువంటి భావంతో తను తాను హెచ్చించుకుంటూ ప్రార్థించాడు. తన నీతిని హెచ్చిస్తూ ప్రార్థించాడు. తనలో తగ్గింపుతనం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ తగ్గింపుతనం అనేది ఎంత ఆశీర్వాదం అంటే, ఈ తగ్గింపుతనంలో చాలా ఉన్నాయి. ఒక వీడియోలో చెప్పలేం. ఒక వీడియోలో మీకు ఇంత వివరణ అందదు. అయితే వీలైతే దీని విషయంలో ఇంకో వీడియో చేస్తాను. అయితే ఈ వీడియోలో వీలైనంత వాటికి చెప్తా. ఇప్పటికి 5 నిమిషాలు అయింది. వీలైనంత వాటికి చెప్తా, జాగ్రత్తగా వినండి. ఈ తగ్గింపుతనంలో ఉన్నటువంటి విధానం ఏంటంటే, ఈ తగ్గింపుతనంలో ఉన్నటువంటి విధానం అంటే హెచ్చించబడతావు. ఏ విషయంలో హెచ్చించబడతావు అంటే అన్ని విషయాల్లో. ఉదాహరణకి కొన్ని కుటుంబ పరిస్థితుల్లో కూడా ఈ తగ్గింపుతనం చాలా ఉపయోగపడుద్ది. ఈరోజు ఉపయోగించుకోవట్లేదు కానీ ఉపయోగించుకున్న వాళ్ళు ఆశీర్వదించబడతారు. నిజంగా ఈరోజు కుటుంబ విషయంలో కూడా ఎంత పెద్ద సమస్య అయినా కానివ్వండి, భార్యాభర్తల మధ్యలో, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యలో, అది ఎంత పెద్ద సమస్య అయినా కానీ నేను చెప్తున్నాను, తగ్గింపుతనం నీ దగ్గర ఉంటే ఆ సమస్యకు ఒక పరిష్కారం వచ్చినట్టే. మనం తగ్గింపుతనం లేకపోతే అది చిన్న సమస్య అయినా, చూడండి ఇక్కడ, చిన్న సమస్య అయినా పెద్దగా మారేదానికి అవకాశం ఉంది. తగ్గింపు ఉంటే పెద్ద సమస్య కూడా చిన్న సమస్య వల్ల అణిసివేయబడటానికి, అణిగిపోవటానికి అవకాశం ఉంది. కాబట్టి తగ్గింపుతనం అనేది చాలా ప్రాముఖ్యమైనది, అంత తీసేసినది కాదు. ప్రభు తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి ఈరోజు ప్రపంచం అంతా దేవాది దేవుడిగా కొనియాడబడుతున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ప్రభు చెబుతున్నాడు, తగ్గించుకో తగ్గించుకో తగ్గించుకో. ఏ విషయంలో తగ్గించుకోవాలి? అన్ని విషయాల్లో. ఒక మాట్లాడే ముందు తగ్గించుకుని మాట్లాడు. నీ ప్రవర్తనలో తగ్గింపుతనాన్ని చూపించు. నీ విశ్వాసంలో, నీ భక్తిలో తగ్గింపుతనం లేకపోతే అది భక్తి కాదు. ఇతను చెబుతున్నాడు కదా, ఇతను నిజంగా భక్తి చేశాడు. ఎంత భక్తి చేశాడో చూడండి. ఈయన 11వ వచనం చూస్తే, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషులైనను ఈ సుంకర వలన ఉండనందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అతను చోరుడిగా లేడట, అన్యాయస్తుడిగా లేడట, వ్యభిచారిగా లేడంటే ఇది భక్తికి సంబంధించిన విషయమే కదా. నువ్వు చోరుడిగా లేకపోయినా, అన్యాయస్తుడిగా లేకపోయినా, వ్యభిచారిగా లేకపోయినా, దొంగగా దోపిడిగా లేకపోయినా ఇవన్నిటిని నువ్వు పాటించినప్పటికీ కూడా నీలో తగ్గింపుతనం అనేది లేకపోతే ఇవన్నీ చేసి కూడా వేస్ట్. దానికి తగిన రిజల్ట్ ఉండదు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాడంట ఇతను. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాడంట. ప్రథమ ఫలం, 10వ భాగం అంటారు కదా, ఈ ప్రథమ ఫలాన్ని కూడా ఇస్తున్నాడట. ప్రథమ ఫలాన్ని ఇస్తున్నాడు. అన్యాయస్తుడిగా లేడు. చెప్పండి, ఇంకా చోరుడిగా లేడు, వ్యభిచారిగా లేడు. ఉపవాసంలో వారానికి 2 సార్లు ఉపవాసం అంటే మామూలు విషయం కాదు అది. ఈరోజు వారానికి 1 రోజు ఉపవాసం ఉండాలంటే మనం ఉండలేకపోతున్నాం. వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాడు. ఎంత భక్తి భావం అంటే ఇది. మంచి భక్తి చేస్తున్నాడు, నిజమే, అలా చేయాలి కూడా. కానీ ఇంత భక్తి చేసి కూడా తగ్గింపుతనం లేకపోతే అంత భక్తి అంత వ్యర్థం అనేటట్టుగా దీని వివరణ మనకు అందుతుంది. కాబట్టి నువ్వు ఎంత భక్తి చేసినా కూడా తగ్గింపుతనం నీకు మంచిది. నువ్వు ఎంత వయసు వచ్చినప్పటికీ కూడా, ఈరోజు కొంతమంది పెద్ద పెద్ద వయసు గల వాళ్ళని చూస్తుంటాం, తగ్గింపుతనం లేకుండా పిల్లల మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటారు. చెప్పేదానికి ఒక విధానం ఉండిద్ది, మాట్లాడేదానికి ఒక విధానం ఉండిద్ది. దాన్ని ఉపయోగించండి, తగ్గింపుతనాన్ని పాటించండి, హెచ్చించబడతారు అంటే చాలామంది నేను కోటీశ్వరుని అయిపోతాను, పేదవాడినిగా ఉన్నాను కదా, ఇప్పుడు కోటీశ్వరుని అయిపోతాను అనుకుంటారు. నేనేం చెబుతున్నానంటే, కేవలం ధనపరంగా హెచ్చింపబడటమే కాదు, మానవత్వపరంగా, మర్యాద పరంగా, గౌరవపరంగా, భక్తిపరంగా, భార్య హృదయంలో ఒక భర్త స్థానము హెచ్చించబడాలంటే నీలో తగ్గింపు ఉండాలి. భర్త హృదయంలో భార్య స్థానం హెచ్చించబడాలంటే నీలో తగ్గింపు ఉండాలి.
పిల్లల హృదయంలో తండ్రిగా నీ స్థానం హెచ్చించబడాలంటే నీలో తగ్గింపు ఉండాలి. తగ్గింపు లేకుండా నువ్వు హెచ్చించబడలేవు. ఏ విషయంలో హెచ్చించబడలేవు. కాబట్టి నా దేవుని బిడ్డలారా, విసుక్కోవటం, తగ్గింపు లేకుండా మాట్లాడటం ఎవరి చేతనన్నా అవుతుంది, కానీ తగ్గించుకున్న వాళ్ళు చాలా అరుదు. ఆ అరుదైన వారిలో నువ్వొకడు అయితే నీ జీవితం మాధుర్యం. కనుక ఆ వీడియో జాగ్రత్తగా వినండి. ఇంకొక మాట చెప్తాను. తగ్గించుకోవటం వల్ల కలిగే ఉపయోగం ఒకటి, హెచ్చించబడతాం. అన్ని విషయాల్లో హెచ్చించబడతాం. రెండోది ఏం చెబుతానంటే క్షమాపణ పొందుతాం. తగ్గింపుతనంలో క్షమాపణ ఉంది. తగ్గించుకున్న వాడికే క్షమాపణ ఉంది. కింద మనం చదువుతాం కదా, ఇదే అధ్యాయంలో, ఇదే సందర్భంలో మనం చదివితే కింద సుంకరి అనేవాడు తగ్గింపుతనంతో ప్రార్థించాడు. దేవుడు అతన్ని క్షమించాడు. ఈరోజు చాలామంది ప్రార్థిస్తారు కానీ క్షమాపణ పొందలేరు. కారణం ఏంటంటే వారిలో తగ్గింపు లేదు. వారిలో తగ్గింపు లేక వారి ప్రార్థన అనుకున్నటువంటి ఫలితాన్ని పొందలేకపోతుంది ఈరోజు. కాబట్టి దేవుడి దగ్గర నువ్వు క్షమాపణ పొందాలన్నా నీలో తగ్గింపుతనం ఉండాలి. పాప దోషాలు ఒప్పింపబడాలని నీలో తగ్గింపుతనం రావాలి. ఫస్ట్ నువ్వు తగ్గించుకునే గుణం రావాలి. నీ భక్తిని బట్టి నువ్వు హెచ్చింపబడకూడదు. భక్తిపరుడు అయితే అవ్వచ్చు, కానీ హెచ్చించబడే భక్తి నీకు పనికిరాదు. భక్తిలో తగ్గింపు ఉన్నప్పుడు అది మంచి భక్తి. కుటుంబంలో తగ్గింపు ఉన్నప్పుడు అది మంచి కుటుంబం, ఫలించే కుటుంబం, సమాధానకరమైన కుటుంబం. జీవితంలో తగ్గింపు ఉన్నప్పుడు అది మంచి జీవితం, ఆనందకరమైన జీవితం. తగ్గింపుతనం లేని జీవితం, తగ్గింపుతనం లేని కుటుంబం, తగ్గింపుతనం లేనటువంటి భక్తి ఏదైనా కూడా అది మంచి ఫలితాలు, రిజల్ట్ పొందలేవని నేను చెప్తున్నాను వాక్యానుసారంగా. తాను తగ్గించుకున్న వాడే హెచ్చించబడతాడు. తాను తగ్గించుకున్న వాడే క్షమాపణ పొందుతాడు. తాను తగ్గించుకున్నవాడే క్షమాపణ పొందుతాడు. హెచ్చింపు హృదయం గలవాడు క్షమాపణ పొందడు. హెచ్చింప హృదయం కలిగిన వాడి ఎడల దేవుడు కృప చూపుడు. దీనుల ఎడల నా కృప చూపుతాను అన్నాడు, కానీ గర్విష్ఠుల ఎడల, లేకపోతే తగ్గింపు తనం లేని వారి ఎడల నేను కృప చూపుతాను అనలా. కాబట్టి దేవుని కృప పొందాలంటే నిన్ను తగ్గించుకో. కుటుంబం కట్టబడాలంటే తగ్గించుకో. మనం ఎన్నో ఆశీర్వాదాల కోసం పరిగెత్తుతూ ఉంటాం. దేవుడు ఇలా వాగ్దానం చేశాడు, ఈ వాగ్దానం నాకేను అని. నేనేం చెబుతానంటే నువ్వు ముందు తగ్గించుకోకుండా దేవుని వాగ్దానాలు ఎలా స్వతంత్రించుకోగలుగుతావు? నువ్వు దీనుడు కాకుండా, దీనత్వం నీలో లేకుండా, తగ్గింపు తత్వం నీలో లేకుండా దేవుని వాగ్దానం నువ్వు ఎలా పొందుకోగలుగుతావు? మొదట నువ్వు దీనత్వాన్ని సాధనం చేయి, దేవుని వాగ్దానం నీకే దొరుకుతుంది. ఆ వాగ్దాన ఫలం నువ్వు అనుభవిస్తావు. దేవుని వాగ్దాన ఫలం అనుభవించాలంటే నువ్వు తగ్గించుకోవాలి. తగ్గింపులు ఎంతో ఉందండి. ఈరోజు తేలికైపోయింది చాలామందికి. తగ్గింపుతనం అంటే నచ్చే పరిస్థితి కాదు. కంటికి కన్ను, పంటికి పన్ను అనే రీతిగా పరిగెడుతున్నారు పాత నిబంధనకు సంబంధించిన విధంగా. నేనేం చెబుతానంటే నువ్వు తగ్గించుకుంటే శత్రువును కూడా సంపాదించుకుంటావు. నువ్వు తగ్గించుకుంటే మంచి గౌరవం జరిగినటువంటి దారిలో నడిచిపోతావు. కాబట్టి తగ్గించుకోండి. తగ్గింపు జీవితాన్ని సాధనం చేయండి. ఈ రోజు నుంచి ఖచ్చితంగా తగ్గింపులు మీ యొక్క ప్రయత్నాలు ముందుకు తీసుకువెళ్ళండి. తగ్గించుకొని గొప్ప విజయాలతో హెచ్చించబడండి. ఇంకా బోల్డని ఉన్నాయి. తగ్గించుకోవటం వల్ల జరిగేటువంటి లాభాలు ఉన్నాయి. వీలైతే ఇంకొక వీడియో చేస్తాను. ముందైతే 2 చెప్పా. ఒకటి తగ్గించుకోవటం వల్ల హెచ్చించబడతాం, ఇంకోటి తగ్గించుకోవటం వల్ల క్షమాపణ పొందుతాం. తగ్గించుకున్నప్పుడు సమాధానపరచబడతాం. 3 చెప్పేసా. సమాధానపరచబడతాం. తగ్గించుకుంటే సమాధానపరచబడతాం. ఈరోజు నీ కుటుంబంలో సమాధానం లేదు, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యలో సమాధానం లేదంటే తగ్గింపుతనం అక్కడ తక్కువ అయిపోయింది కనుకే సమాధానం లేదు. సమాధానం ఉండాలంటే తగ్గింపుతనం ఉండాలి. భక్తి ఉండాలంటే తగ్గింపుతనం ఉండాలి. క్షమాపణ దొరకాలంటే తగ్గింపుతనం ఉండాలి. హెచ్చింపబడాలంటే తగ్గింపుతనం ఉండాలి. ఆస్తిలో కానీ, గౌరవంలో కానీ, ప్రతి దాంట్లో తగ్గింపుతనమే శాశ్వతమైన దేవుని వాక్యం. అందుకని దేవుడు తగ్గించుకునేటట్టు మాట్లాడుతూ వస్తారు. తగ్గించుకున్నవాడు హెచ్చించబడతారు. కాబట్టి ఈ వీడియో మా దగ్గర మౌత్ లేదు, దీనికి సంబంధించినటువంటి మైక్ లేదు, దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏం లేవు. కాబట్టి మీకు అంత క్లియర్గా నా వాయిస్ ఒకవేళ అంత క్లియర్గా మీకు వినపడకపోవచ్చు. అయితే క్రైస్తవులందరూ యథార్థవంతులు. ఖచ్చితంగా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వింటారు. వాయిస్ క్వాలిటీ అది ఇది చూడటం కంటే కూడా ఆ మాటలో ఉన్న సారాంశం
మనకు ఎంతవరకు ఆశీర్వాదం అనేది చూడండి. వాక్యానుసారంగా ఎదగండి. కాబట్టి దేవుని చిత్తం అయితే వచ్చే రోజుల్లో మంచి క్వాలిటీతో ఏదన్నా ఒక మంచి మైకు తీసుకుని చేయడానికి సిద్ధపడతాం. ఈ మధ్యలో ఖాళీగా ఉండకుండా ఈ వాక్యం చేస్తూ ఉన్నాం. ఇంకోటి చెప్పాలంటే ఈ నూతన సంవత్సరంలో చాలా టైం తీసుకున్నాం వీడియోలు చేయకుండా. వచ్చే రోజుల్లో ఇంకా బలంగా చేయడానికి ముందుకు వస్తాం. మీరు సపోర్ట్ చేయండి, వీడియోలు లైక్ చేయండి. మీరు అలా చేస్తున్నప్పుడు మేము చేయడానికి అవకాశం ఉంటుంది. అనేకులకు షేర్ చేయండి, ఈ విషయాలు తెలియపరుస్తూ ఉండండి. అప్పుడు ఇంకా అనేకమైన వీడియోలు మీ ముందుకు మేము తీసుకొస్తూ ఉంటాం. ఇంకా గొప్పగా దేవుని పని చేద్దాం మనం అందరం కలిసి. దేవునిలో మనం అందరం ముందుకు సాగిపోదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.